హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజు అయితే సాటర్డే నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ. సో ఇడ్లీ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే, ఇక్కడ 2 గ్లాసెస్ మినప్పప్పు, 2 గ్లాసెస్ ఉప్పుడు బియ్యం అయితే వేస్తాను. నేను ఇడ్లీ రవ్వ యూజ్ చేయకుండా ఉప్పుడు బియ్యంతో ఇలా 2-3 సార్లు ఈ బియ్యాన్ని పప్పుని బాగా కడుక్కొని మనమైతే వాటర్ పోసేసి అలా 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీలో వేసుకొని మనమైతే మూత పెట్టేసి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని అది ఒక గంట సేపు మనకి పొంగుతుంది కదా. సో అలా పొంగిన తర్వాత మనకి కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కలుపుకొని ఇప్పుడైతే ఇడ్లీ కుక్కర్ పొయ్యి మీద పెట్టి దాంట్లో వాటర్ పోసేసి ఇట్లా ఇడ్లీ ప్లేట్లో ఈ పిండిని పెట్టుకొని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేయాలి. ఇలా వేడివేడిగా ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఒకసారి వేడిగా అయితే ఇడ్లీలు రెడీ అయినాయి. ఇలా నెయ్యి, కారపొడి వేసుకొని పల్లి చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.